హలో అండ్ వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. పబ్లిక్గా పొరపాటున తుమ్మితే చాలు వందల కళ్ళు అనుమానంగా చూసేవి మన కేసి. దగ్గొచ్చిందా చుట్టూ ఉన్న వాళ్ళు ఆమడు దూరం పారిపోయేవారు. జ్వరం వచ్చిందంటే ఓ రూమ్లో పడేసి జైల్లో ఖైదీలకు వేసినట్టు ఆహారం ఇచ్చేవారు. మరి ఇప్పుడు తుమ్మినా భయం లేదు, దగ్గినా పారిపోవట్లేదు. జ్వరం వచ్చిందని చెప్పినా ఓ పారాసిటమాల్ వేసుకుని మరీ ఆఫీస్కి వచ్చేయమంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? భయం ఉన్నంతకాలం కరోనా వైరస్ బతికింది, ఆ భయం పోయిన నాడు కరోనా వైరస్ చచ్చిపోయింది అని. సపోజ్ మళ్ళీ లాక్డౌన్ పెడుతున్నారట అనే అనౌన్స్మెంట్ వచ్చిందనుకోండి, మీ ఫీలింగ్ ఏంటి? లాక్డౌనా భలే భలే అని సంబరపడే వాళ్ళే ఎక్కువ. కారణం ఏమిటి? కరోనా భయం పోవడమే. కరోనా భయపెట్టిందన్నది నిజం, కానీ లేని భయాన్ని సృష్టించుకున్నది మనమే. ఆనాటి భయాన్ని తలుచుకొని ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశామప్పుడు అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇంతకీ అందరూ మర్చిపోయిన వేళ ఇప్పుడెందుకని ఈ కరోనా టాపిక్? సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ నెలలో కరోనా వైరస్ గురించి మొదటిసారి మనం విన్నాం. ప్రపంచం అంతానికి నాంది అని, భూమి మీద అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఇదేననే వదంతులు విన్నాం. మరి ఇప్పుడేమైపోయింది ఆ ప్రాణాంతక వైరస్? కరోనా క్రిమి చంపేసింది ఎంతమందిని? ఆ భయం వల్ల చనిపోయింది ఎంతమంది? ఆ మరణాల వెనుక మెడికల్ మాఫియా కుట్రుందా? కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్లో. 2021లో ఫేస్ మాస్కుల వ్యాపారం ఎంత జరిగిందో తెలుసా? ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయలు. మార్కెట్లో రూపాయిన్నరకు దొరికే ఒక మాస్క్ కోసం 3-4 కిలోమీటర్లు క్యూలు కట్టారు. ఆ మాస్క్ కరోనాను ఆపలేదని తెలిసినా సరే తెగ కొనేశారు అన్నాడు. కారణం వైరస్ పుట్టించిన భయానికి తోడు మనకు మనం సృష్టించుకున్న భయం. సరే, అసలు కరోనా వల్ల మనుషులే చనిపోలేదు అని చెప్తే ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. కానీ 140 కోట్ల మంది జనాభాలో కరోనా సోకింది 4,50,00,000 మందికి మాత్రమేనని అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి. అందులో 5,33,656 మంది చనిపోయారు. సరే, అనధికారికంగా అంతకు రెట్టింపు అనుకున్నా సరే 140 కోట్ల మంది జనాభాలో దాని పర్సంటేజ్ అంతా. 1% మంది చనిపోయారనుకున్నా 1,40,00,000 మంది చనిపోయినట్లు లెక్క. కానీ మన దేశంలో 1,00,00,000 మంది చనిపోలేదన్నది నిజం. 100 ఏళ్ల క్రితం ఇలాంటి మహమ్మారి ఒకటి వచ్చింది. దానికి స్పానిష్ ఫ్లూ అని పేరు పెట్టారు. ఆ సమయంలో 1,70,00,000 మంది ఒక్క ఇండియాలోనే చనిపోయారు. అప్పట్లో ఇండియా జనాభా 33 కోట్లు మాత్రమే. గంగా నది శవాలతో ఉప్పొంగిందని అంటారు. పిట్టల్లా రాలిపోయారా అన్నాడు. స్పానిష్ ఫ్లూ కారణంగా ప్రపంచంలో 10 కోట్ల మంది వరకు చనిపోయారని అంచనా. మూతికి మాస్క్ పెట్టుకోకపోతే $100 ఫైన్ అంటూ అమెరికాలో 100 ఏళ్ల క్రితమే రూల్స్ పెట్టారు. కానీ కరోనా కారణంగా అంతమంది చనిపోలేదు. అయినా సరే అంతటి భయాన్ని మాత్రం సృష్టించుకున్నాం. 100 ఇయర్స్ బ్యాక్ కనుక స్పానిష్ ఫ్లూ చూసుకుంటే దానిలో కూడా చాలా వేవ్స్ వచ్చాయి. ఆ వేవ్స్లో కూడా చాలామంది డెత్ అయ్యారు. ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ రావడం వల్ల స్పానిష్ ఫ్లూ ఇప్పుడు మనతో పాటు ఉంది. దాని మిటెంట్ మారుస్తూ కాకపోతే హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ ఏ రకంగా లేదు. అలానే కోవిడ్ కూడా ఎన్నో స్ట్రెయిన్స్గా మ్యూటెంట్ అయింది. లైక్ ఇనిషియల్ కరోనా స్ట్రెయిన్ నుంచి డెల్టా ప్లస్ ఒమైక్రాన్, యూకే వేరియంట్, ఇలా తన విరిలెన్స్ అనేది మ్యూటెంట్ అవుతూ ఉందన్నమాట. సో ఆ రోజుల్లో స్ట్రెస్ కూడా ఒక రకమైన రోల్ ప్లే చేసింది. అంటే ఆ స్ట్రెస్ వల్ల కొంచెం కెటకోలమెన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గుతుంది. దానివల్ల కూడా కొన్ని డెత్స్ అయినాయి. కొంతమంది భయంతో చనిపోయారు, కొంతమంది బాధ్యత లేకుండా చనిపోయారు, కొందరు ఆలోచన లేకుండా చనిపోయారు, కొందరికి అక్కడ ఆ క్షణానికి ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు. కొంతమంది వాళ్ళు అనుకుని వెళ్ళినా కూడా వాళ్ళకి ఒక సమయంలో ఒక ఆసుపత్రిలో బెడ్ కానీ ఒక ఆక్సిజన్ కానీ అందకుండా లేకుండా ప్రల్లానా ఈ విధంగా చికిత్స చేస్తే బాగుంటుందని మొదట్లో కొన్ని సందర్భాల్లో చాలామందికి తెలియదు. కాబట్టి అప్పుడు వాళ్ళకి అటువంటి కష్టాల్లో వాళ్ళు బలైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. 2019 డిసెంబర్లో చైనాలో ఫస్ట్ కరోనా కేసు బయటపడింది. కరోనా వైరస్ చైనాను దాటాక మొదట కనిపించింది జపాన్లోనే. 2020 జనవరి 3న జపాన్లో ఫస్ట్ కేసు బయటపడింది. 2020 జనవరి 12న యూరోప్లో, జనవరి 16న అమెరికాలో మొదటి కేసు నమోదైంది. అయితే కొన్ని రీసెర్చ్ల ప్రకారం కోవిడ్-19 మొదటి కేసు 2019 అక్టోబర్-నవంబర్ మధ్యలో చైనాలో బయటపడి ఉండవచ్చని చెప్తున్నాయి. దాదాపుగా 2019 నవంబర్ 17న కరోనా వైరస్ బయటపడినట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు. కానీ చైనాలో ఈ వైరస్ ఉధృతి బయట ప్రపంచానికి తెలిసింది మాత్రం డిసెంబర్లోనే. వైరస్ చైనాను దాటి రాదని చాలామంది ఊహించుకున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో చైనాలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి.
కొత్త సంవత్సరం సందర్భంగా కోట్లాది మంది చైనీయులు తమ బంధుమిత్రుల్ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో విహారయాత్రల కోసం విదేశాలకు పెద్ద సంఖ్యలో వెళుతూ ఉంటారు. ఆ సమయంలో చైనాలో 20 కోట్ల మంది ప్రయాణాలు చేస్తారని ఒక అంచనా. కరోనా వైరస్ పుట్టిందని చెప్తోన్న వుహాన్ నగరంలో 1.5 కోటి మంది జనాభా ఉంటారు. వుహాన్ అనేది అతిపెద్ద వాణిజ్య నగరం. సో వరుస సెలవులు రావడంతో చైనాలో ఉంటున్న విదేశీ విద్యార్థులు సొంత దేశాలకు వెళ్ళడం, చైనీయులు వివిధ ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళడంతో చాలా తక్కువ సమయంలోనే ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. 2020 జనవరి 30న కేరళలో మొదటి కరోనా కేసు బయటపడింది మన దేశంలో. మెల్లమెల్లగా ఈ కేసుల సంఖ్య 500కు చేరడంతో 2020 మార్చి 19న జనతా కర్ఫ్యూ పేరుతోటి మొదటి లాక్డౌన్ విధించారు. ఇక తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే. పోలీసుల చేతిలో లాఠీలు, వెనక ఐపీఎల్ మ్యూజిక్, ఒక్కొక్కరి వంటిపై తేలుతోన్న వాతలు, కనిపిస్తే వీపు చిత్తడే అన్నాడు. ఆ దెబ్బకు గడప దాటితే ఒట్టు, బలుసాకు తినైనా ఇంట్లోనే ఉండండి కానీ బయటకు మాత్రం రావద్దంటూ స్వయంగా అప్పటి ముఖ్యమంత్రులే స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తంగా 5 సార్లు లాక్డౌన్ విధించారు మన దేశంలో. లాక్డౌన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పంజాబ్లోని జలంధర్ నుంచి చూస్తే హిమాలయాలు కనిపించేవి. ఉత్తరప్రదేశ్లో ఇంటి బిల్డింగ్ ఎక్కితే ఎంచక్క హిమశిఖరాలు దర్శనమిచ్చాయి. ఒక్క పరిశ్రమ నడిచింది లేదు. ఉద్యోగులు, కూలీలు పనులకు వెళ్ళిందే లేదు. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచం మొత్తం లాక్డౌన్. గడప దాటిందే లేదు కరోనా తొలినాళ్లలో. చివరికి పెంపుడు జంతువులను కూడా బయటకు తీసుకెళ్లలేదు. బహుశా ఒక్కో టైంలో ఒక్కో ఉపద్రవం వస్తూ ఉంటుందేమో. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. 1950లో గుండెపోట్లు, బీపీలు వంటివి బీభత్సంగా పెరిగి మరణాలు పెరిగాయి. 1980లో డయాబెటిక్, ఎయిడ్స్ మరణ శాసనాలు రాశాయి. 1996లో ప్లేగు, డయేరియా విజృంభించాయి. 2012లో స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, 2016లో డెంగీ, ఎబోలా, 19లో కోవిడ్-19, 22లో కోవిడ్ ఒమిక్రాన్. ఇలా దశాబ్దానికి ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఆ సమయంలో ఎన్నెన్ని భయాలు. పేపర్ వేయించుకోవాలన్న భయమే, బయటకెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్న భయమే. ఇక కూరగాయలను సైతం అరగంట పాటు గడప బయటే పెట్టి వాటిని నానా విధాలా కడిగి అప్పుడు వండుకు తినేవాళ్ళం. ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చారంటే చాలు, బయటే బట్టలు విప్పేసి ఇంటి వెనక్కి వెళ్ళి స్నానం చేసి కానీ లోపల కడిగి పెట్టేవారు కదా అన్నాడు. ఇక శానిటైజర్లు ఏమన్నా వాడకమా అది. బాటిళ్లు కొన్నారు. ప్రతి ఒక్కరి జేబులో కూడా మినీ శానిటైజర్ ఉండేది. ఇక ఇన్ని ఆరోగ్య సూత్రాలు, ఆవిర్లు పట్టడం, ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఫలానా తింటే మంచిదంట, ఫలానా తాగితే కరోనా రాదట, ఆనందయ్య ఔషధమని, ఆయుర్వేదమని, ఇలా రకరకాల ఉత్పత్తులు. ఆనాడు చేసిన చేష్టల్ని ఇప్పుడు ఆలోచించుకుంటే తెలిసేది ఏంటంటే ఏం చేసినా కరోనా ఆగలేదు, దాని ఉధృతి తగ్గలేదు, జేబుకు చెల్లు తప్ప. మనం కొన్న మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు ఇవేవి కరోనాను ఆపలేదు. దాదాపుగా అందరినీ టచ్ చేసి వెళ్ళిపోయింది. ఫస్ట్ వేవ్లో తప్పించుకున్న వారిని సెకండ్ వేవ్ పట్టేసుకుంది. థర్డ్ వేవ్ నాటికి దాదాపుగా అందరినీ చుట్టుముట్టేసింది. కొందరికైతే ప్రతి వేవ్లోనూ కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వల్ల అందరూ నష్టపోయారు. ఒక ఇండియాకే 52 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇక ప్రపంచానికి జరిగిన నష్టం లెక్కపెట్టడం అసాధ్యం. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని లక్షల మంది పేదరికంలోకి చేరుకున్నారు. ఇప్పటికీ ప్రపంచం కరోనా ఎఫెక్ట్ నుంచి బయటపడలేదు. కానీ కరోనా అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లాభపడిన ఒకే ఒక్క సెక్టార్ మెడికల్ ఫీల్డ్. వైద్యాన్ని వాణిజ్యంగా ఎప్పుడో మార్చేశారు. కానీ కరోనా సమయంలో కనీసం కనికరం లేకుండా, సాటి మనిషి అన్న దయ లేకుండా పీక్కు తిన్నారు. కొన్ని హాస్పిటల్స్, కొందరు డాక్టర్స్, మెడికల్ షాప్స్, ఫార్మా కంపెనీస్ ఎంతెంత దోచేశారో. 1,00,000 ఉంటేనే బెడ్, ఒకసారి ఎంత డబ్బు పెట్టినా దొరకలేదు. డోలో 650 బ్రాండ్ పేరుతో ఏకంగా 350 కోట్ల పారాసిటమాల్ బిళ్ళలు అమ్ముడుపోయాయంటే అర్థం చేసుకోండి. కేవలం పారాసిటమాల్ అమ్మకాలతోటి ఆ కంపెనీకి 567 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. కరోనా ఎంతమందిని చంపిందో చెప్పలేం, కానీ మనిషిని మాత్రం సర్వనాశనం చేసేసింది. ఈ రకంగా అంటారా? మొబైల్ ఫోన్ మన జీవితాన్ని నాశనం చేయడానికి కారణమైన కాలం ఈ కరోనా పీరియడ్. కొన్ని వేల మంది జంటలు విడిపోవడానికి కారణమైన కాలం ఈ కరోనా పీరియడ్. సెల్ ఫోన్లను పిల్లలకు అంతో ఇంతో దూరం పెట్టిన, దగ్గరుండి మరీ అలవాటు చేసిన కాలం ఈ కరోనా పీరియడ్. టీవీ ఎక్కువసేపు చూస్తే కళ్ళు పోతాయని పిల్లల్ని గద్దించిన మనమే ఆన్లైన్ క్లాసుల పేరుతోటి స్క్రీన్లకు అతికించిన కాలం ఈ కరోనా పీరియడ్. ఇంత నాశనం చేసింది ఒక్క కరోనానే. అంతేకాదు, కరోనా బ్యాచ్ విద్యార్థులు తయారయ్యారు. ఒక్క ముక్క చదవకపోయినా పై క్లాస్కి అప్గ్రేడ్ అయిపోయారు. అంటే ఆ నాలెడ్జ్ అంతా పోగొట్టుకున్నారని చెప్పి అర్థం. కరోనా వచ్చిన మొదట్లో ఆల్ఫా, డెల్టా, గామా, ఒమిక్రాన్ పేర్లతో వచ్చిన వేరియంట్లు చూసి ఇక కరోనాకు అంతం లేదని అనుకున్నాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అంటూ ఓ భయానక వాతావరణం చూసాం. అదేంటో తుఫాన్లాగా విరుచుకుపడ్డ అంత పెద్ద మహమ్మారి తుఫాను వెలసిన తర్వాత ఉండే ప్రశాంతతలాగా సడన్గా కనుమరుగైపోయింది. ఓ కలలా వచ్చిపోయింది. మరి ఆనాటి భయాలన్నీ ఏమైపోయాయి? కరోనా వైరస్ చచ్చిపోయిందా అంటే అదేం చావలేదు, ఇప్పటికీ బతికే ఉంది. నవంబర్ 17తో ముగిసిన వారానికి ఇండియాలో 62 మందికి కరోనా సోకింది.
28 రోజులను ఒక యూనిట్గా చూస్తే నవంబర్ 17తో ముగిసిన నెలకు ఇండియాలో 327 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే నవంబర్ 17 నాటికి ప్రపంచవ్యాప్తంగా 41,000 మందికి కరోనా సోకింది. మరోవైపు కరోనా మరణాలు కూడా ఆగట్లేదు. నవంబర్ 17తో ముగిసిన వారానికి ఇండియాలో కరోనాతోటి ఒకరు చనిపోయారు. 28 రోజులను ఒక యూనిట్గా చూస్తే నవంబర్ 17 తోటి ముగిసిన నెలకు ఇండియాలో 4 కరోనాతో మరణించారు. ఇదే నవంబర్ 17 నాటికి ప్రపంచవ్యాప్తంగా 558 మంది కరోనాతో కన్నుమూశారు. 28 రోజులు ఒక యూనిట్గా చూస్తే నవంబర్ 17తో ముగిసిన నెలకు ప్రపంచవ్యాప్తంగా 2,913 మంది కరోనా కారణంగా చనిపోయారు. అంటే కరోనా చావలేదు, వస్తూనే ఉంది, దాని పని అది చేసుకుపోతూనే ఉంది. మరి ఎందుకని ఇప్పుడు అంతగా రియాక్ట్ అవ్వట్లేదు? కొంపదీసి మనమే ఓవర్గా రియాక్ట్ అయ్యి ఇంతదాకా తెచ్చుకున్నామా? లేదా మెడికల్ మాఫియా సృష్టించిన భయంలో ఆనాడు కూరుకుపోయి ఉన్నామా? పులి కన్నా గిలి ఎక్కువ చంపేస్తుందంట. అర్థం కాలేదా? ధైర్యవంతుడు ఒక్కసారి చేస్తే పిరికివాడు జీవితాంతం చస్తూనే ఉంటాడని షేక్స్పియర్ చెప్పిన మాట ఇది. జబ్బు పెద్దదా, మానసిక బలం పెద్దదా అని ఓసారి పరీక్షించి చూశారు. ఓ పేషెంటు డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్ కడుపులో విపరీతమైన నొప్పి అని చెప్పాడు. ఆ డాక్టర్ ఎక్స్రేలు, స్కానింగ్లు, ఇతర పరీక్షలన్నీ చేసి ధైర్యం చెప్పి ఓ 3 నెలల కోసం మాత్రలు రాసి పంపించేశాడు. 2 నెలల్లో నొప్పి తగ్గిపోయింది. థ్యాంక్స్ చెప్దామని ఆ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. పాత డాక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో కొత్త డాక్టర్ ఆ సీట్లో ఉన్నాడు. ఆ టెస్టులన్నీ పరిశీలించిన కొత్త డాక్టర్, నీకున్నది పేగు క్యాన్సరు, చివరి స్టేజు, మహా అయితే ఓ నెల కంటే ఎక్కువ కాలం బతకడం కష్టమని చెప్పాడట. అప్పటి వరకు దృఢంగా ఉన్న ఆ పేషెంటు నెల తిరగకుండానే చచ్చిపోయాడు. సో జబ్బు కన్నా మానసిక బలం పెద్దది. కరోనా సమయంలో భయం పెరిగింది, మానసిక బలం తగ్గింది. అందుకే మరణాల సంఖ్య పెరిగింది. కరోనా వైరస్ పేరుతోటి ఎన్నెన్ని వైద్యాలు పుట్టుకొచ్చాయో ఆనాడు కరోనా పేషెంట్లకు ఇచ్చిన ఏ ఒక్క మందు కూడా కరోనాను చంపలేదు. ఇది పచ్చి నిజం. కానీ మందులు, వైటమిన్ టాబ్లెట్లు ఇవన్నీ మింగుతూ పోయాం. ఇప్పటికైనా కరోనా వైరస్ను వ్యాక్సిన్లు చంపేశాయా అంటే ఏమో దీనికి సమాధానం చెప్పలేం కూడా. మనలో పెరిగిన ఇమ్యూనిటీనో నిజంగా వ్యాక్సిన్లు పనిచేశాయో చెప్పలేని పరిస్థితి. వైద్యులు చెప్పేది ఏంటంటే ఏ వైరస్కైనా దానికంటూ ఒక టైం ఉంటుంది. ఓ సమయం వరకు తన ఉధృతిని చూపిస్తుంది, దాని టైం నడిచేంత వరకు భయపెడుతుంది. ఆ తర్వాత ఏ మందు లేకపోయినా సరే దానంతట అదే బలహీనపడిపోతుంది. కరోనా విషయంలో జరిగింది కూడా ఇదే అంటున్నారు. కాకపోతే ఆ ఏడాదిన్నర సమయంలో మనలో పుట్టించిన భయం చూశారు. ఆ భయమే లక్షల మంది ప్రాణాలు తీసేసింది. ప్రత్యేకంగా దీనికే మందులేమి తెచ్చుకోలేదు. మనం మొదట్లో మనం ఊహించినటువంటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానీ, రెమ్డెసివిర్ కానీ, అటువంటి అనేక మందులు కానీ ఏ మందులు కూడా ప్రత్యేకంగా ఈ వైరస్ని చంపడానికి ఏమీ చేయలేదు. అయినప్పటికీ కూడా వైరస్కు సహజంగా ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి లైఫ్ ఏదైతే ఉంటుందో వైరస్కి, ఆ విధంగా అవి మటుమాయమైపోయాయి. ఏదైనా జబ్బుతో చనిపోతామని గుడ్డిగా బలంగా నమ్మితే దాదాపుగా అదే జరిగిపోతుంది. నమ్మిన వారికి నమ్మినట్లు వారి సబ్కాన్షియస్ మైండ్ని నిజం చేసి చూపిస్తూ ఉంటుంది. బర్మింగ్హామ్ హాస్పిటల్లో ఒక రీసెర్చ్ చేసింది. కొందరు క్యాన్సర్ పేషెంట్లను 2 గ్రూపులుగా చేసి 2 గదుల్లో ఉంచి ఓ గ్రూప్ వారికి కీమోథెరపీ చేసి మరో గ్రూప్ వారికి చేసినట్టు నటించారు. 2 గ్రూపుల్లోని వారికి వెంట్రుకలు రాలిపోవడం, వాంతులు, బరువు తగ్గడం ఇలాంటివన్నీ జరిగాయి. కీమోథెరపీ చేయకపోయినా జుట్టు రాలుతుంది, వాంతులు అవుతున్నాయని చెప్తూ ఉండడం వల్ల అసలు కీమోథెరపీ చేయని వారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయి అంటే సబ్కాన్షియస్ మైండ్ వాటిని నిజం చేసి చూపించింది. ఇది రీసెర్చ్లో తేలింది. సో కరోనా కన్నా కరోనా భయం మన వాళ్ళెందరినో పొట్టను పెట్టుకుంది. మనోధైర్యంతో ఉన్న వారి దగ్గరకు కరోనా రాలేదు, వచ్చినా వారి మీద తన ప్రభావం చూపించలేదు. యాక్చువల్గా చాలామంది ఇన్ఫెక్షన్ యొక్క అది వచ్చిన తర్వాత దానిలో వచ్చే పర్యవసానాల వల్లే ఎక్కువగా చనిపోయారు. కానీ దానితో పాటు మనం ఎదుర్కొన్న భయం, ఆ వ్యాధి గురించి అవగాహన లేకుండా ఆ వ్యాధి ఎలా మనకి ఇబ్బంది చేస్తుందో అనే భయం వల్ల కూడా చాలామంది వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యి కొంచెం వరకు ఎఫెక్ట్ చేసి చచ్చిపోయేంత వరకు కారణాలు చేసింది. మరి కొన్ని లక్షల మంది చనిపోయారు కదా, అది కరోనాతో కాదా అంటే అదంతా మెడికల్ మాఫియా సృష్టించిందే అంటున్నారు. 2 రోజుల క్రితం అమెరికా విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం కొన్ని దేశాలు, అక్కడి ప్రభుత్వాలు, ఆ దేశాల్లోని ఫార్మా కంపెనీలు, మెడికల్ మాఫియా ఇవన్నీ కూడబలుకొని కరోనా భయాన్ని పెంచేశారు తప్ప నిజంగా కరోనా కారణంగానే ఇన్ని లక్షల మంది చనిపోలేదంటున్నారు. మనకు ఫార్మా కంపెనీలు, తర్వాత ప్రభుత్వము, తర్వాత ఈ ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కొల్లుడై ఒక కుట్రపూరితంగా ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కేవలం కొన్ని కంపెనీల లాభాల కొరకే ఈ కోవిడ్-19 తర్వాత వ్యాక్సిన్లు ఇవన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చారనేది ఆ నివేదిక చెప్తుంది. ఇంకా అంతకుముందు అనేక నివేదికలు చెప్పాయి.
పైగా కరోనా వ్యాక్సిన్లపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యాక్సిన్ను 1-2 ఏళ్లలో తయారు చేయడం అసాధ్యం అంటున్నారు నిపుణులు. పరిశోధనలకే కనీసం 2-3 ఏళ్ల పైనే పడుతుందట. కానీ వ్యాక్సిన్ తయారు చేయడం, పరిశోధనలు చేసేయడం, ప్రపంచవ్యాప్తంగా అందరి జబ్బలకు గుచ్చేయడం ఇదంతా 2 ఏళ్లలోనే జరిగిపోయింది. కొందరి ఆరోపణల ప్రకారం అసలు ఇప్పుడు చూస్తూ ఉన్న గుండె జబ్బులు, అర్థం కాని మిస్టరీ మరణాలకు ఆ వ్యాక్సిన్ కూడా కారణం అనేవారు లేకపోలేదు. కరోనా వచ్చినా వ్యాక్సిన్ వేయించుకుని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేయించుకుని చనిపోయిన వాళ్ళు కోకొల్లలు అంటున్నారు. యూరోప్లోని అన్ని దేశాల్లో కోవిడ్ ముందటి సగటుతో పోల్చితే దాదాపు 6-16% మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కూడా కోవిడ్ తర్వాత అదనపు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో అధిక శాతం గుండె జబ్బు మరణాలే. అయితే ఇవన్నీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లేనా అంటే రీసెర్చ్ డేటా వచ్చేంత వరకు వ్యాక్సిన్లపై నిందలు వేయడం కరెక్ట్ కాదు. కష్టపెట్టారు అని మాత్రం మనం చెప్పలేం. ఆ సిచ్యువేషన్కి, అవసరానికి తగిన రిసోర్సెస్ లేవు కాబట్టి దాని మీద మనకి ఆ రేట్లు అవన్నీ పెరగడం వల్ల మనకి మెడికల్ మాఫియా లాగా అనిపించింది. బట్ అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడున్న అందుబాటులో అలా అనిపించింది. ఫైనల్గా ఇలాంటి మహమ్మారులు పుడుతూనే ఉంటాయి. కోట్ల మందిని చంపే వైరస్ ఆ తర్వాత ఒక సాధారణ జబ్బులా మిగిలిపోతుంది. ఒకప్పుడు స్పానిష్ ఫ్లూ 10 కోట్ల మందిని చంపేసింది. ఇప్పుడు అదే స్పానిష్ ఫ్లూ జస్ట్ ఒక జలుబుగా మిగిలిపోయింది. సో కరోనా కూడా అంతే. దాని టైం వచ్చినప్పుడు పెట్టరెక్కిపోయింది. ఎప్పుడు కరోనా వైరస్ ఉంటుంది. బట్ ఓ జలుబు ట్యాబ్లెట్, ఓ జ్వరం ట్యాబ్లెట్కు వణికిపోతుంది. కొత్త వైరస్ వచ్చినప్పుడు ఏ డాక్టర్కైనా వైద్యం ఎలా చేయాలో, ఏ మెడిసిన్ ఇవ్వాలో తెలియదు. కరోనా మొదట్లో జరిగిన తప్పు కూడా ఇదే. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భయపడకుండా మనోధైర్యంతో ఉండడమే. ఇదే ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.